నమస్తే. నా పేరు డి శివారెడ్డి, లెక్చరర్ ఇన్ కామర్స్, ఎంఏఎల్డి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, గద్వాల్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్. ఈరోజు కంపెనీ యొక్క వ్యవస్థాపన గురించి మనం నేర్చుకుందాం. కంపెనీ వ్యవస్థాపన అనేది ముఖ్యమైన దశ. అంటే కంపెనీ ప్రారంభించడానికి కంపెనీ వ్యవస్థాపన ముఖ్యమైన దశ. ఇందులో కంపెనీ నమోదుకు అవసరమైన చర్యలు తీసుకోబడతాయి. కంపెనీ తరహా వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా తమ లక్ష్యాన్ని సాధించుకోవడానికి కొంతమంది వ్యక్తుల కలయికకు దోహదపడే చర్యలను చేపట్టడమే వ్యవస్థాపన అని అంటారు. ఈ వ్యవస్థాపక విధిని చేపట్టిన వారిని కంపెనీ యొక్క వ్యవస్థాపకులని అంటారు. అయితే వ్యవస్థాపకుడు అనగా ఎవరు? కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 69 ప్రకారం పరిచయ పత్రంలో ఏ వ్యక్తి పేరుతో పేర్కొనబడి ఉంటాడో లేదా సెక్షన్ 92లో పేర్కొన్న విధంగా వార్షిక నివేదికలో కంపెనీ చేత గుర్తించబడిన వ్యక్తిని కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు అని అంటారు. ఇంకో విధంగా వాటాదారుడుగా, డైరెక్టర్గా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కంపెనీ వ్యవహారాలపైన నియంత్రణ కలిగి ఉన్న వ్యక్తిని కూడా వ్యవస్థాపకుడని అంటారు. కంపెనీ యొక్క ఉనికిని తీసుకునే వ్యక్తిని కంపెనీ వ్యవస్థాపకుడని అంటాము. అంటే కంపెనీ యొక్క ఉనికిని వెలికి తీసే వ్యక్తిని వ్యవస్థాపకుడని అంటాం. ఒక కంపెనీలో అనేక మంది వ్యవస్థాపకులు ఉండొచ్చు. వ్యవస్థాపకుల్లో కూడా వ్యక్తి ఉండొచ్చు, సంస్థ ఉండొచ్చు, ఒక కార్పొరేట్ బాడీ అయినా ఉండవచ్చు. తర్వాత కంపెనీ ఏర్పాటుతో సంబంధమున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వ్యవస్థాపకుడు కాడు. ఎగ్జాంపుల్కు చెప్తాను. వ్యవస్థాపకుడి తరపున వృత్తిపరమైన హోదాలో పనిచేసే న్యాయవాది కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక అకౌంటెంట్ కానీ, ఒక మూల్యాంకనకర్త కానీ చట్టం దృష్టిలో వీళ్ళు ఎవ్వరు కూడా వ్యవస్థాపకులు కాదు. ఓకే, మరి వ్యవస్థాపకుని యొక్క విధులు ఏంటివి? వ్యవస్థాపకుడు ఒక కంపెనీని సృష్టించి దానిని రూపొందించి పనిచేయుటకు అనుకూలంగా చర్చలను చేపడతాడు. మరి ఈ విధంగా చేయడానికి వ్యవస్థాపకునికి కొన్ని విధులు ఉన్నాయి. అవి 7 రకాల విధులు వ్యవస్థాపకునికి సంబంధించినవి. నంబర్ 1, భావన లేదా ఆలోచన కలిగి ఉండుట. నంబర్ 2, పరిమాణాత్మక పరిశోధన చేయుట. నంబర్ 3, వనరులను సమకూర్చుట. నంబర్ 4, వ్యవస్థాపనకు అవసరమైన ప్రాథమిక పత్రాలను తయారు చేయుట. అంటే సంస్థాపన పత్రము, నియమావళి, పరిచయ పత్రం. వీటి గురించి తర్వాత క్లియర్గా చర్చించుకుందాం. నంబర్ 5, ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకోవటం. నంబర్ 6, కంపెనీ పేరును సృష్టించడం. తర్వాత బ్యాంకర్లు, బ్రోకర్లు, న్యాయవాదులు, చందా పూచిదారులను నియమించుకోవడం. ఇవి వ్యవస్థాపకుని యొక్క 7 రకాల విధులు.
ఒక్కొక్క దాని గురించి మనం విపులంగా చర్చించుకున్నట్లయితే, ఫస్ట్ భావన లేదా ఆలోచన కలిగి ఉండటం. అంటే వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన, భావన వ్యవస్థాపకునికి కలిగి ఉండాలి. ఒక వ్యాపారం ఆల్రెడీ ప్రారంభించిన దాన్నైనా పర్వాలేదు, కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికైనా పర్వాలేదు. ఆ వ్యాపారానికి కావలసిన మూలధనము, అందులో ఇమిడి ఉన్న నష్టభయాలు, దాని యొక్క తీవ్రత వ్యవస్థాపకుడు విశ్లేషణ చేసి చూస్తాడు. నెంబర్ 2, పరిమాణాత్మక పరిశోధన. అంటే అన్ని విషయాలను విశ్లేషించిన తర్వాత వ్యయము, లాభదాయకత, ఉత్పత్తి ప్రక్రియ, వస్తువు యొక్క డిమాండు మొదలైన వాటిని అన్నింటినీ కూడా ఒక విమర్శనాత్మకంగా పరిశోధనలు చేపడతారు. తర్వాత నెంబర్ 3, వనరుల సమీకరణ. అంటే కంపెనీ ఏర్పాటుకు అవసరమైన వనరులన్నింటినీ కూడా ప్రారంభంలో సమీకరిస్తాడు. జనరల్గా మెటీరియల్స్ కానీ, భూమి కానీ, యంత్రాల కొనుగోలు, సిబ్బంది నియామకము మొదలైన ఒప్పందాలన్నీ కూడా వనరుల సమీకరణలో సమకూర్చుకుంటాడు. నెక్స్ట్ 4th వన్, ప్రాథమిక పత్రాల జారీ. అంటే భౌతికంగా, ఆర్థికంగా మానవ వనరులను సమకూర్చుకున్న తర్వాత కంపెనీ నమోదుకు అవసరమైన పత్రాలన్నింటినీ కూడా సిద్ధం చేస్తారు. అందులో ముఖ్యమైనవి మాత్రము సంస్థాపన పత్రము, నియమావళి, పరిచయ పత్రం. తర్వాత ప్రాథమిక ఒప్పందాలను కుదుర్చుకోవటం. కంపెనీ ప్రారంభానికి ముంచే వ్యవస్థాపకుడు వివిధ పార్టీలతో ఒప్పందాలపై సంతకం చేయిస్తాడు. సాధారణంగా కంపెనీ నమోదు అయిన తర్వాత ఒప్పందాలు ఏర్పరచుకోవాలి. కానీ నమోదుకు ముందు ఏర్పరచుకున్న ఒప్పందాలను కంపెనీల చట్టం అంగీకరించదు. అందుకని నమోదుకు ముందు ఏర్పరచుకున్న ఒప్పందాలన్నింటికి కూడా వ్యవస్థాపకుడు వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తాడు. నెక్స్ట్ కంపెనీ పేరు. వ్యవస్థాపకుడు కంపెనీ పేరును ఎన్నిక చేయాలి. గతంలో ఉన్న పేరును మరీ తిరిగి ఎంపిక చేయరాదు. అంటే గతంలో పేరు లేకుండా ఉన్న కంపెనీలను మాత్రమే కొత్త కంపెనీగా పేరును పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ వన్, బ్రోకర్లు, బ్యాంకర్లు, న్యాయవాదులు, చందా పూచిదారులను నియమించుకోవాలి. కంపెనీ వాటాదారులను అమ్మడం కోసము మూలధనాన్ని సేకరించాలంటే బ్రోకర్లు ఉండాలి, చందా పూచిదారులు ఉండాలి. వీళ్ళిద్దరు నియమించుకుంటారు. కంపెనీకి న్యాయ సంబంధమైన విషయాలను నిర్వహించడం కోసము న్యాయవాదులు ఉండాలి. కంపెనీకి ఆర్థికపరమైన వ్యవహారాల కోసము బ్యాంకర్లను నియమిస్తాడు. కాబట్టి బ్యాంకర్లు, బ్రోకర్లు, న్యాయవాదులు, చందా పూచిదారులను నియమించుకోవాలి. ఈ 7 రకాలైన విధులను వ్యవస్థాపకుడు నిర్వహిస్తాడు. తర్వాత వ్యవస్థాపకుని యొక్క హక్కులేంటి? ప్రాథమిక ఖర్చులను రాబట్టుకునే హక్కు. 1, సహభాగస్తుల నుండి దామాషా పద్ధతిలో రాబట్టుకునే హక్కు. 2, పారితోషికాన్ని పొందే హక్కు. 3. అంటే జనరల్గా కంపెనీ యొక్క వ్యవస్థాపకునికి ఈ 3 రకాల హక్కులు ఉంటాయి. ఫస్ట్ నెంబర్ 1, ప్రాథమిక ఖర్చులను రాబట్టుకునే హక్కు. అంటే కంపెనీని స్థాపించేటప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు పెట్టిన ఖర్చులన్నింటినీ కూడా వ్యవస్థాపకుడు డైరెక్టర్ల బోర్డు నుంచి రాబట్టుకునే హక్కు ఉంటుంది. వీటిని ప్రాథమిక ఖర్చుల చెల్లింపులు అని అంటారు. ఈ ప్రాథమిక ఖర్చుల చెల్లింపు ఏర్పాటును నియమావళిలో పొందపరిచి ఉంటారు. అయితే ఇటువంటి చెల్లింపులన్నీ కూడా కంపెనీ నియమావళికి ఉల్లంఘించి ఉండరాదు. అంటే కంపెనీ యొక్క నియమ నిబంధన ప్రకారమే చెల్లింపులు రాబట్టుకునే హక్కు ఉంటుంది.
సెకండ్ వన్, సహ వ్యవస్థాపకుల నుండి దామాషా పద్ధతిలో రాబట్టుకునే హక్కు. కంపెనీ స్థాపనలో ఏవైనా రహస్య లాభాలను ఆర్జించినట్లయితే వ్యవస్థాపకులు వ్యష్టిగా కానీ మరి సమిష్టిగా కానీ బాధ్యులవుతారు. ఈ విధంగా రహస్యంగా ఆర్జించబడిన లాభమును ఒక వ్యాపారస్తుడు లేదా ఒక వ్యవస్థాపకుడు కంపెనీకి తిరిగి చెల్లిస్తే వాటిని మిగతా వ్యవస్థాపకులు దామాషా పద్ధతిలో రాబట్టుకునే హక్కు ఉంటుంది. నెక్స్ట్, పారితోషకాన్ని పొందే హక్కు. వ్యవస్థాపకుడు తాను చేసిన సేవలకు గాను పారితోషకాన్ని పొందే హక్కు ఉంటుంది. పాక్షికంగా చెల్లించబడిన వాటాలు కానీ, డిబెంచర్లు కానీ, కమిషన్కు లేదా ఏకమొత్తంగా కూడా చెల్లించే విధంగా పారితోషకాన్ని నిర్ణయించుకోవచ్చు. ఇవి కంపెనీ వ్యవస్థాపకుని యొక్క హక్కులు. మరి వ్యవస్థాపకుని యొక్క రుణ బాధ్యతలు ఏంటి? వ్యక్తిగత రుణ బాధ్యత, వ్యవస్థాపకులు మరణం తర్వాత ఆస్తి యొక్క రుణ బాధ్యత, విధులు భంగం ఏర్పడడం వలన రుణ బాధ్యత, కంపెనీల చట్టం 2013 ప్రకారము నమోదుకు ముందు ఏమైనా కాంట్రాక్టులు కానీ, పరిచయ పత్రంలో తప్పుడు సమాచారాలు చేసినప్పుడు కానీ, కంపెనీ పరిసమాప్తంలో కానీ రుణ బాధ్యత ఏ విధంగా కొనసాగుతుంది. అంటే వ్యక్తిగతంగా, అంటే ప్రతి ఒక్క వ్యవస్థాపకుడు వ్యక్తిగతంగా లేదా సమిష్టంగా కూడా రుణ బాధ్యుడవుతాడు. ఒకవేళ ఒక వ్యవస్థాపకుడే చెల్లించవలసి వస్తే ముందుకు తాను పరిహారం చెల్లించిన తర్వాత మిగతా వ్యవస్థాపకుల నుండి వారి వంతును రాబట్టుకునే హక్కు ఈయనకుంటుంది. నెక్స్ట్, వ్యవస్థాపకుడు మరణం తర్వాత, అంటే వ్యవస్థాపకుడు మరణించినట్లయితే అతని ఆస్తిని బాధ్యతలను తీరుస్తుంది. అతని ఆస్తి అతని యొక్క బాధ్యతలను తీరుస్తుంది. విధుల భంగం, అంటే వ్యవస్థాపకుడు తన విధులలో విఫలమైతే కంపెనీ ఆ ఒప్పందాలను రద్దుపరచవచ్చు. అటువంటప్పుడు ఆ నష్టపరిహారం యొక్క రుణ బాధ్యతలను కోరవచ్చు. కాబట్టి కంపెనీకి విధులు భంగం కలిగించినప్పుడు రుణ బాధ్యతను సమకూర్చాల్సిన వ్యక్తి ఈ కంపెనీ యొక్క వ్యవస్థాపకునికే ఉంటుంది. తర్వాత కంపెనీల చట్టం 2013 ప్రకారము నమోదుకు ముందు కాంట్రాక్ట్లు, పరిచయ పత్రంలో తప్పుడు ప్రకటనలు, కంపెనీ యొక్క పరిసమాప్తిలో వ్యవస్థాపకుల నుంచి ఏవైనా నష్టం సంభవిస్తే ఆ నష్టంను రుణ బాధ్యతగా పూడ్చవలసిన బాధ్యత వ్యవస్థాపకునికి ఉంటుంది. ఇవి వ్యవస్థాపకుని యొక్క రుణ బాధ్యతలు. తర్వాత మీకు వ్యవస్థాపకుడు కంపెనీకి స్థాపించేటప్పుడు తయారు చేయవలసిన పత్రాల గురించి 3 చెప్తాం. ఫస్ట్, నెంబర్ 1 సంస్థాపన పత్రం. ఇది కంపెనీకి రాజ్యాంగం వంటిది. కంపెనీ యొక్క రాజ్యాంగము, కంపెనీ యొక్క కార్యకలాపాలకు సంబంధించిన నియమ నిబంధనలు ఇందులో కలిగి ఉంటుంది. ఇది కంపెనీకి ప్రధానమైన శాసనం అని కూడా చెప్పవచ్చు. అంటే సంస్థాపన పత్రము కంపెనీ యొక్క అధికార పరిధిని నిర్వచిస్తుంది. ఈ పరిధిని దాటి కంపెనీ కార్యకలాపాలను నడపడానికి వీలు లేదు. నమోదు సమయంలో ఈ సంస్థాపన పత్రాన్ని వ్యవస్థాపకులు రిజిస్ట్రార్ వద్ద దాఖలు చేయాలి.
మరి ఈ సంస్థాపన పత్రం ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా చూడాలంటే తగిన రుసుము చెల్లించి దీని యొక్క ప్రతిని తీసుకొని చూడవచ్చు. ఇప్పుడు సంస్థాపన పత్రంలోని అంశాలు లేదా క్లాజులు. ముఖ్యంగా సంస్థాపన పత్రము 6 క్లాజులతో రూపొందించబడుతుంది. నంబర్ 1 నామధేయపు క్లాజు, నంబర్ 2 రిజిస్ట్రేషన్ కార్యాలయపు క్లాజు, నంబర్ 3 ధ్యేయాల క్లాజు, నంబర్ 4 రుణబాధ్యత క్లాజు, నంబర్ 5 మూలధనం క్లాజు, నంబర్ 6 చందా పూచి క్లాజు లేదా అసోసియేషన్ క్లాజ్ అని అంటారు. మొత్తము సంస్థాపన పత్రంలో 6 రకాల అంశాలకు సంబంధించిన క్లాజులతో ఇది తయారు చేయబడుతుంది. అయితే ఒక్కొక్క క్లాజ్ గురించి మనం వివరణ చెప్పుకుందాం. ఫస్ట్ నామధేయపు క్లాజ్. అంటే సంస్థాపన పత్రం యొక్క మొదటి క్లాజులో కంపెనీ తన పేరును పేర్కొనవలసి ఉంటుంది. ఈ పేరు గతంలో ఉన్నది ఉండరాదు. అంటే గతంలో సపోజు అశోక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఒకటి స్థాపించబడింది. ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా అశోక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పెట్టడానికి వీలు ఉండదు. నెక్స్ట్ పబ్లిక్ కంపెనీకి పేరు చిట్ట చివర లిమిటెడ్ అని, ప్రైవేట్ కంపెనీకి అయితే పేరు చివర ప్రైవేట్ లిమిటెడ్ అని పేర్కొనాలి. ఇవి కంపెనీ నామధేయ క్లాజులో పేర్కొనబడినవి. అంటే కంపెనీ యొక్క పేరు గురించి ఇందులో ఉంటుంది. సెకండ్ వన్ ప్రధాన కార్యాలయ క్లాజు. కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయము ఏ రాష్ట్రంలో నెలకొల్పబడి ఉంది అనే వివరాలు ఇందులో పేర్కొంటారు. మూడోది ధ్యేయాల క్లాస్. చాలా ముఖ్యమైన క్లాస్ ఇది. అంటే సంస్థాపన పత్రంలో అత్యంత ముఖ్యమైనది, ప్రధానమైనది ఈ ధ్యేయాల క్లాస్. కంపెనీ యొక్క ధ్యేయాన్ని, కంపెనీ యొక్క అధికార పరిధిని ఇది తెలుపుతుంది. కంపెనీ యొక్క ధ్యేయాన్ని ఇందులో స్పష్టంగా పేర్కొనాలి. ఈ ధ్యేయాల క్లాజుని చట్ట విరుద్ధంగా కానీ ప్రజాహితానికి వ్యతిరేకంగా కానీ ఉంచకూడదు. నెక్స్ట్ రుణ బాధ్యత క్లాజ్. ఈ క్లాజులో సభ్యుల యొక్క రుణ బాధ్యత యొక్క స్వభావాన్ని తెలుపుతుంది. అంటే రుణ బాధ్యత పరిమితమా, అపరిపరిమితమా, వాటా మేరకే పరిమితమా, పూచీ పరిమితమా అనే విషయాలు ఇందులో నెలకొల్పబడతాయి. నెక్స్ట్ మూలధనం క్లాజ్. కంపెనీ ఎంత మొత్తం మూలధనంతో నమోదయ్యిందో ఈ క్లాజ్ తెలుపుతుంది. ఈ క్లాజులో కంపెనీ యొక్క మూలధనం, అధికృత మూలధనం ఎంత, నామమాత్ర మూలధనం ఎంత అనే విషయాలు ఇందులో క్లుప్తంగా వ్రాయడం జరుగుతుంది. లాస్ట్ వన్ అసోసియేషన్ లేదా చందా పూచి క్లాజ్. ఈ చందా పూచి క్లాజ్లో సంస్థాపన పత్రం క్లోజ్ అవుతుంది. అంటే ఇది ఆఖరి క్లాస్. ఇందులో పబ్లిక్ కంపెనీ అయితే 7, ప్రైవేట్ కంపెనీ అయితే 2 సభ్యులు చందాను సమకూర్చాలి. అంటే వాళ్ళు చందాను సమకూర్చినట్లు ఒక పత్రాన్ని కూడా ధృవీకరిస్తూ సంతకం చేసి ఇవ్వాలి. వారు తీసుకున్న వాటాల సంఖ్యలను పేర్కోవాలి. ఇవి చందా పూచి క్లాస్. ఈ చందా పూచి క్లాస్తో మనకు సంస్థాపన పత్రము కంప్లీటు పూర్తి అవుతుంటుంది. ఇట్లా సంస్థాపన పత్రంలో మొత్తము 6 క్లాజుల గురించి మీకు వివరణ ఇవ్వడము జరిగింది. తర్వాత
కంపెనీ యొక్క నియమావళి, రెండోది కంపెనీ నియమావళి. కంపెనీ తన అంతర్గత వ్యవహారాల నిర్వహణకు సంబంధించి కంపెనీ నియమావళిని తయారు చేసుకుంటుంది. అంటే కంపెనీ యొక్క నియమ నిబంధనలన్నీ కూడా ఈ కంపెనీ నియమావళిని అనుసరించే పాటించాలి. సంస్థాపన పత్రంలో పొందపరిచిన లక్ష్యాలు, ధ్యేయాలు, సాధనతో ఈ కంపెనీ నియమావళిని రూపొందించడం జరుగుతుంది. అంటే జనరల్గా ఇది సంస్థాపన పత్రానికి లోబడి ఉంటుంది అని చెప్పవచ్చు. తర్వాత సంస్థాపన పత్రంతో ఇది నియంత్రించబడుతుందని కూడా చెప్పవచ్చు. అయితే అపరిమిత కంపెనీల విషయంలో కంపెనీ ఎంతమంది సభ్యులతో నమోదు చేయబడుతుందో సంఖ్యను నియమావళిలో పేర్కొనాలి. వాటా మూలధనాన్ని కలిగి ఉంటే ఎంత మూలధనంతో నమోదు చేయబడుతుందో కూడా పేర్కొనాలి. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలో విషయానికి వస్తే వాటాల బదిలీ హక్కు నిర్బంధము, గతంలో ప్రస్తుత కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు మినహాయించి వారి యొక్క సంఖ్యను పెంచడము, తగ్గించడము, కంపెనీ యొక్క వాటాలను డిబెంచర్లలోకి మార్చడం అనే విషయాలన్నీ కూడా నిషేధించబడతాయి. అయితే ముఖ్యంగా కంపెనీలో నియమావళిలో ఉండవలసిన అంశాలు ఇవి కొద్ది జాగ్రత్తగా వినండి. టేబుల్ ఏ పాక్షికంగా లేదా కంప్లీట్గా వదిలివేయబడుతుంది. నెంబర్ 2, నియమావళిలోని అంశాల్లో ప్రాథమిక ఒప్పందాలను చేపట్టుట. తర్వాత వాటాల సంఖ్య, వాటాల విలువను వ్రాయటం. తర్వాత వాటాల కేటాయింపు చేయడం, వాటాలపైన పిలుపులు పిలిచడం, మొదటి పిలుపు, రెండవ పిలుపు, తుది పిలుపు. వాటాలపైన లీన్ హక్కు ఏ విధంగా ఉండాలి అనే అంశం ఇందులో ఉంటుంది. వాటాల బదిలీ, వాటాల యొక్క రూపాంతరం ఏ విధంగా ఉండాలనే విషయం కూడా అంశం ఇందులో ఉంటుంది. వాటాల జప్తు, మూలధనంలో మార్పు, వాటాల ధృవీకరణ పత్రము, వాటాలను స్టాక్గా మార్చడము, తర్వాత ఓటింగ్ హక్కులు, ప్రాక్సీలకు ఎటువంటి హక్కులు, తర్వాత సమావేశాలు, డైరెక్టర్లు, వారి నియామకాలు అనే అంశం కూడా ఈ కంపెనీ నియమావళిలో ఉంటుంది. తర్వాత అప్పు తెచ్చుకునే అధికారం కూడా కంపెనీ నియమావళిలో రాసుకోబడుతుంది. డివిడెండ్లు, రిజర్వ్లు ఎంత మొత్తంలో ఏర్పాటు చేయాలి అనేది కూడా కంపెనీ నియమావళిలో రాసుకోవడం జరుగుతుంది. అకౌంట్కి సంబంధించి, ఆడిట్ సంబంధించిన విషయాలు కూడా ఇందులో ఉంటాయి. తర్వాత కంపెనీని ఒకవేళ పరిసమాప్తి చేయవలసి వస్తే ఆ పరిసమాప్తికి సంబంధించిన అంశాలు కూడా కంపెనీ నియమావళిలో ఉంటాయి. ఇది రెండవ పత్రం. అంటే మనకు కంపెనీ యొక్క నియమావళి గురించి తెలిసింది. మూడవ పత్రము కంపెనీ యొక్క పరిచయ పత్రం. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 70 పరిచయ పత్రానికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. జనరల్గా పరిచయ పత్రం అంటే జారీ చేయబడిన, వర్ణింపబడిన ఏ పత్రాన్నైనా కూడా పరిచయ పత్రం అని పిలిచవచ్చు. కానీ ప్రజల నుంచి డిపాజిట్లను ఆహ్వానించడానికి నోటీసులను, సర్క్యులర్లను, ప్రకటనలను మనము జారీ చేసినట్లయితే వాటిని కూడా మనము పరిచయ పత్రం కిందకి తీసుకోవచ్చు. ముఖ్యంగా కంపెనీలో వాటాలకు, డిబెంచర్లకు కానీ చందాను సమకూర్చేందుకు ప్రజల నుండి ప్రతిపాదనను ఆహ్వానించే పత్రాన్ని మనము పరిచయ పత్రం అని చెప్పుకోవాలి. ఇది ఇంపార్టెంట్. అంటే కంపెనీలోని వాటాలకు కానీ, డిబెంచర్లకు కానీ చందాను సమకూర్చుకునేందుకు ప్రజల నుండి
ప్రతిపాదనను ఆహ్వానించే పత్రాన్ని మనము ముఖ్యంగా పరిచయ పత్రం అని చెప్పుకోవాలి. అయితే ఈ పరిచయ పత్రం 2 అంశాలను సంతృప్తిపరచాలి. నెంబర్ 1, వాటాలు, డిబెంచర్లు, చందాలను సమకూర్చవలసిందిగా ఆహ్వానించడం. తర్వాత వాటాలు కానీ, డిబెంచర్లు కానీ, చందాలు కానీ సమకూర్చుకోవడానికి ఒక ఆహ్వానాన్ని ప్రజలకు జారీ చేయడం. ఈ 2 అంశాలను సంతృప్తిపరిచినట్లయితే దాన్ని మనము పరిచయ పత్రం అని చెప్పవచ్చు. పరిచయ పత్రంలో ఉండాల్సిన అంశాలు. ఫస్ట్, కంపెనీ యొక్క రిజిస్టర్ కార్యాలయం యొక్క చిరునామా ఉండాలి. సెకండ్, కంపెనీ యొక్క సెక్రటరీ, ఆడిటర్లు, బ్యాంకర్లు, పూచీదారుల యొక్క పేర్లు మరి వారి యొక్క చిరునామా ఇందులో ఉండాల్సిన అంశం. థర్డ్, ఈ పరిచయ పత్రం యొక్క జారీ ప్రారంభపు తేదీ, ముగింపు తేదీలు ఇందులో ఉండాలి. తర్వాత పరిచయ పత్రాన్ని పేర్కొన్న సమయం లోపల కేటాయింపు లేఖల జారీ మరియు వాపసు చేయబడిన వాటిని గురించి ప్రకటన చేయాలి. నెక్స్ట్, జారీ చేయబడిన వాటాల నుండి పొందిన మొత్తాలను బదిలీ చేయుటకు ప్రత్యేక బ్యాంకు ఖాతా గురించి డైరెక్టర్ల బోర్డు చేత ఒక ప్రకటన చేయించాలి. తర్వాత జారీ గురించి చందా పూచీ యొక్క వివరాలు ఇందులో ఉండాలి. నెక్స్ట్, జారీకి డైరెక్టర్లు, ఆడిటర్లు, బ్యాంకర్ల అనుమతి ఉంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా ఇందులో పొందపరచాలి. తర్వాత జారీకి గల అధికారము మరి జారీ కొరకు చేయబడిన తీర్మానం యొక్క వ్యవహారాలు కూడా అంశము ఇందులో ఉండాలి. సెక్యూరిటీలపై జారీ, కేటాయింపు యొక్క సమయం యొక్క వివరాలు ఇందులో సమకూర్చబడి ఉండాలి. తర్వాత కంపెనీ యొక్క మూలధన నిర్మాణం, అంటే కంపెనీ యొక్క మూలధనాన్ని ఏ విధంగా నిర్మాణం చేపట్టాలి అనే అంశం ఇందులో ఇంపార్టెంట్. కంపెనీ యొక్క ప్రధాన ధ్యేయాలు, కంపెనీ ప్రస్తుత వ్యాపారము, కంపెనీ ప్రస్తుతం నిర్వహించే ప్రదేశం, ఈ 3 అంశాలు కూడా ఇందులో రాయబడి ఉండాలి. తర్వాత ప్రజలకు చేయబడిన ఆహ్వానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిది, ప్రస్తుతము జారీకి సంబంధించిన నిబంధనలు కూడా ఇందులో వ్రాయాలి. కనీసపు చందా, ప్రీమియం రూపంలో చెల్లించాల్సిన మొత్తం ఎంత, నగదు రూపకంలో చెల్లించాల్సిన మొత్తం ఎంత, నగదు రూపకంలో కాకుండా వాటాల రూపకంలో జారీ చేయవలసింది ఎంత అనే అంశాలన్నీ కూడా ఈ పరిచయ పత్రంలో వ్రాయాలి. తర్వాత నియామకము మరియు ప్రతిఫలంతో సహా డైరెక్టర్ల యొక్క మొత్తం వ్యవహారాలు ఇందులో నమోదు చేయాలి. వ్యవస్థాపకుల సహకారానికి సంబంధించిన వనరులన్నింటినీ కూడా ఇందులో క్లుప్తంగా వివరించాలి. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన నష్టభయ కారకాల యొక్క నిర్వహణ గురించి, వాటి యొక్క అవగాహన గురించి వివరాలను వెల్లడి చేయాలి. ఆ ప్రాజెక్టుకు ఫలించే
కాలము, ఆ ప్రాజెక్టులో జరిగే అభివృద్ధి, ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి కాలపరిమితి మొదలైన అంశాలన్నింటినీ కూడా క్లియర్గా ఇందులో వివరాలను వెల్లడి చేయాల్సిన అవసరము ఉంటుంది. ఇవి ముఖ్యంగా పరిచయ పత్రంలో ఉండవలసిన అంశాలు. అయితే ఈ పరిచయ పత్రం యొక్క రకాలు ఒక 3 ఉన్నాయి. ప్రత్యామ్నాయ పరిచయ పత్రము, భావిత పరిచయ పత్రము, సంగ్రహ లేదా కుదించబడిన పరిచయ పత్రం. ఈ పరిచయ పత్రానికి ప్రత్యామ్నాయంగా ఈ 3 రకాల పరిచయ పత్రాలను కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనము చర్చించిన అంశాలలో కంపెనీ వ్యవస్థాపన, కంపెనీ వ్యవస్థాపకుడు, వాని విధులు, వాని హక్కులు, తర్వాత కంపెనీకు నమోదుకు కావలసిన ముఖ్యమైన పత్రాలు, అందులో ఫస్ట్ నంబర్ 1 సంస్థాపన పత్రము, నంబర్ 2 కంపెనీ యొక్క నియమావళి, నంబర్ 3 పరిచయ పత్రం. ఈ 3 ముఖ్యమైన పత్రాలు. ఈ 3 పత్రాలు అన్నీ సమర్పించిన తర్వాత కంపెనీ వ్యవస్థాపకుడు ఇంకా కొన్ని డైరెక్టర్లకు సంబంధించిన వివరాలు, కంపెనీ నమోదు కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు రిజిస్టర్ కార్యాలయంలో సమర్పించిన తర్వాత అప్పుడు రిజిస్టర్ ఆఫీసు కంపెనీకి వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని అందించడము జరుగుతుంది. ఈ వ్యాపార ప్రారంభ ధ్రువపత్రము పొందిన తర్వాత కంపెనీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కాబట్టి కంపెనీల చట్టము 1956 కానీ, కంపెనీల చట్టము 2013 సెక్షన్ 11 ప్రకారం కానీ మూలధనం కలిగిన ప్రతి కంపెనీ యొక్క షరతులన్నింటినీ కూడా సంతృప్తి పరిచిన తర్వాతనే కంపెనీ యొక్క రిజిస్ట్రారు వ్యాపార ప్రారంభ పత్రాన్ని కంపెనీకి జారీ చేయడము జరుగుతుంటుంది. ఈ కంపెనీ వ్యాపార ప్రారంభ పత్రం పొందిన తర్వాత ప్రతి కంపెనీ కూడా తన వ్యాపారాన్ని, కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చు. ఇంతటితో ఈ కార్యక్రమము క్లోజ్ చేయబడుతుంది. నమస్తే.